హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫుడీస్. ఈరోజు మిల్లెట్స్తో దోశ చేయబోతున్నాను. మిల్లెట్స్తో దోశ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మిల్లెట్స్తో దోశ చాలా హెల్తీ అండ్ టేస్టీ. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముడి బియ్యము, మినపప్పు, అటుకులు, అరికెలు, శామలు, ఊదెలు. వీటన్నిటిని ఒక్కొక్క కప్పు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక్కొక్క గ్లాసు ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి. వీటిని ఇలా శుభ్రంగా కడుక్కున్నాక వీటిని 9 అవర్స్ నాననివ్వాలి. ఎందుకంటే మిల్లెట్స్ నానడానికి చాలా టైం పడుతుంది. అటుకులు వేరొక కప్పులో 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి 9 అవర్స్ నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం. వీటిలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. మన దోశ బ్యాటర్ లాగానే పిండిని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుంటే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని నైట్ అంతా పక్కన పెట్టేసుకొని మనం మార్నింగ్ దోశలు వేసుకోవాలి. చూడండి, ఈ దోశ బ్యాటర్ ఇలా ఉండాలి. అప్పుడే దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని దోశలు టేస్టీగా రావాలంటే ఆనియన్ అప్లై చేసుకొని ఇప్పుడు దోశను వేసుకోవాలి. అలా దోశను వేసేసుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశను 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీ హెల్తీ మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దోశను పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching. Bye bye.